తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ అతని యొక్క పనితనాన్ని ఈ 18 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన తన పని విధానాన్ని, అదే రకంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణనే కానీ, అదే రకంగా బీసీ కులగణనే కానీ, 42% రిజర్వేషన్ను బీసీ బడుగు బలహీన వర్గాలకు అందించే విషయంలో కానీ, అదే రకంగా పాలనను గాడిలో పెట్టిన విధానాన్ని కానీ, వీటన్నిటినీ వెలిసి మెచ్చుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాసింది అమ్మ సోనియా గాంధీ గారు. అయితే మీరు ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నా నేను మీకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాను, నేను రాలేకపోతున్నాను మీ ఏరియాకు, మీ ప్రాంతానికి. కనుక మీరు చాలా మంచిగా పనిచేస్తున్నారు, నా బ్లెస్సింగ్ ఎప్పుడు మీకు ఉంటుంది, మీరు బ్రహ్మాండంగా ఇదే రకంగా ఉత్సాహంగా పనిచేయండి అని చెప్పేసి అని అభినందిస్తూ ఒక లెటర్ రాసింది సోనియా గాంధీ గారు. ఆ లెటరు రాసిన దాని గురించి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ, ఇది నాకు ఆస్కార్ అవార్డు కన్నా గొప్పది, అదే రకంగా నాకు ఇది నా యొక్క జీవితానికి సరిపడ్డటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది, ఇది ఈ ప్రశంసా పత్రం నాకు లెటర్ అని చెప్పేసి అని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా, ఆ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వ్యక్తిగా అధినేత్రి యొక్క అభినందనలను ఆయన ఆహ్వాదిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయము మనమందరం కూడా మీడియాలో చూసాం. అయితే మన దగ్గర ఒక లత్కోర్ బాడుకో ఉన్నాడు, కేసీఆర్ కొడుకు. ఆయనకు బట్లర్ ఇంగ్లీష్, ఆయన అమెరికాలో హోటల్లో పనిచేస్తూ బట్లర్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆయన ఎంత అవమానకరంగా మాట్లాడుతుంటే, నిజంగా తెలంగాణ బిడ్డ అయితే అట మాట్లాడరు తోటి వ్యక్తిని. ఈ నిజంగా తెలంగాణోడు కాదు, బీహార్ ప్రాంతానికి సంబంధించుకున్నాడు, ఆంధ్రాలో చదువుకుండు, ఎక్కడెక్కడో బీటతో చదువుకొని అమెరికాలో బతకనిక పోయినాడు. ఒక తెలంగాణ బిడ్డను పట్టుకొని, రేవంత్ రెడ్డిని పట్టుకొని, వీనికి ఇంగ్లీష్ రాదని, వీనికి చెప్పేటోడు ఎవరు లేడని, ఆ లెటర్ మొత్తం చదువురా ఓ లత్కోరు. ఆ లెటర్ మొత్తం చదివి, ఆ లెటర్లో ఏముందో నీకు నిజంగానే ఇంగ్లీషు తెలిసిన మగోడివి అయితే చెప్పు దాని అర్థం మొత్తం. ఏదో 2 లైన్లను నేను రాలేకపోతున్నాను, ఇంత బ్రహ్మాండంగా మీరు వర్క్ చేస్తున్నాను, నేను రాలేకపోతున్నాను అని చెప్పిన దాన్ని అండర్లైన్ చేసి, ఒక జోకర్ గాని కన్నా జోకర్కు తక్కువ, నీవు యాక్టర్కి ఎక్కువ అన్నట్టుంది నీ పరిస్థితి. నీ పరిస్థితి ఎట్ట తయారైంది అంటే జోకర్కి ఎక్కువ, యాక్టర్కి తక్కువ. నీ బతుకు చేయడ, నీవు ఒక తోటి తెలంగాణ పౌరుణ్ణి ఈ రకంగా అవమానపరుస్తావా? నిజంగా నువ్వు తెలంగాణుడు అయితే ఆ మాట మాట్లాడవు. నువ్వు మంచిగా పనిచేస్తే మీ నాయన నిన్ను ఎట్ట మెచ్చుకుంటాడో, మా కాంగ్రెస్ పార్టీలో మంచిగా పనిచేస్తే ఆ రకంగా మా పార్టీకి సంబంధించుకున్న పెద్దలు కూడా అభినందిస్తారు. నీకు అభినందనను స్వీకరించడానికి సోయి లేకపోని కానీ ఇట్లా అవమానపరుచుకుంటా, తన చదువును తన పనిని అవమానపరుచుకుంటూ మాట్లాడితే తస్మత్ జాగ్రత్త. నీ బతుక కూడా అయిపోయింది, మీ పార్టీ బతుక అయిపోయింది, నీకు ఏం పని లేదు. రోజు మీడియాలో కనపడాలి, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి. ఇదే పనిగా పెట్టుకున్నావు నువ్వు. గుర్తుపెట్టుకో కేటీఆర్, నీ సంస్కారం, నీ సభ్యత ఆ మాటలనే తెలిసిపోయింది. నీ అంత వేస్ట్ ఫెలో ఇంకెవడు లేడని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా. మానుకో, ఈ చిల్లర శాస్త్రాలు మానుకో, ఈ చిల్లర బుద్ధి మానుకో, అవమానపరచడం మానుకో. ఏదో ఈ మొగోడికే మొత్తం పోతుమోనగాడు వచ్చిండు, ఈ మొగోడికే మొత్తం ఇంగ్లీష్ వస్తుంది, ఇంకెవరికి ఇంగ్లీష్ రాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమి ఇంగ్లీషురా బాబు నీది? బతకనిక పోయినాడు, హైదరాబాద్కు బతకనిక పోయినాడు. హైదరాబాద్ నుంచి మీ నాయన ఎమ్మెల్యేగా ఉన్నా, మీ నాయన మంత్రిగా పనిచేసిన అమెరికాకు బతకనిక పోయినాడు. వరుస పోయినాడు నువ్వు అమెరికాకు బతకనికే. అట్లా బతకనిక పోయినోడు బద్మాషివి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ, మా ముఖ్యమంత్రి ఏమైనా రేవంత్ రెడ్డి ఏమైనా అమెరికా బతకనిక పోయిందా చెప్పు. నీలేక ఇక్కడ చదువుకుండు, ఇక్కడ పెరిగాడు, ఇక్కడి భాష మాట్లాడుతుండు, ఇక్కడ నేర్చుకున్న చదువును చెప్తుండు ఆయన. గుర్తుపెట్టుకో, అవమానించే ముందు, ఒకరికి ఏలెత్తి చూపెట్టే ముందు 3 ఏళ్ళు నీ తిక్కు చూపెడుతున్నాయని గుర్తుపెట్టుకో. ఓ దగులుబాజీ కేటీఆర్ అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్న సతీష్ మాదిగగా చెప్తున్నా, నీ యొక్క నీచపు సంస్కృతి బుద్ధి మానుకో అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా.